పాపములో పడవేయటానికి ఈ దినాన చాలా ఈజీ మార్గాలు ఉన్నాయి. సెలలు ఉన్నాయి, వాట్సాప్లు ఉన్నాయి, ఇన్స్టాగ్రామ్లు ఉన్నాయి. ఆ సెలలో చూడకూడని దృశ్యాలు చూడొచ్చు. నీ ప్రక్కన తల్లే ఉంటుంది. తల్లికి తెలియదు నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు. నీ కొడుకు ప్రక్కనే ఉంటాడు, వాడు ఎవరితో మాట్లాడుతున్న తల్లికి తెలియదు. అంత ఈజీగా పాపం చేయటానికి చాలా ఛానల్స్ వచ్చాయి. మరి భక్తిపరులైన వారు వీటన్నిటినీ యూటిలైజ్ చేసుకోకూడదు. మన భక్తిని మనము కాపాడుకోవాలి. అపవాదికి చోటు ఇవ్వకుడి అని బైబిల్ చెప్తుంది. నిన్ను పాతాళం తీసుకెళ్ళి దించే వరకు నీకు తెలీదు. వాడు అంతగా నిన్ను నమ్మిస్తాడు. పర్వాలేదు ఇది చేయొచ్చు, పర్వాలేదు అది చేయొచ్చు, పర్వాలేదు ఇలా అనొచ్చు, పర్వాలేదు ఇది తినొచ్చు, పర్వాలేదు త్రాగొచ్చు, పర్వాలేదు అనుకుంటానే నిన్ను పాతాళానికి తీసుకెళ్తాడు వాడు. కనుక మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఎన్నో కష్టాలు అనుభవించాడు దావీదు. అతను ఆ కష్టాల్లో భక్తిని సాధించాడు. అందుకే కీర్తనలో రాస్తున్నాడు, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను కప్పుకొందును. 119వ కీర్తన 36వ వచనంలో అలా చూసి పాపాన్ని తెచ్చుకున్నాడు గనుక ఇప్పుడు ప్రార్థనలో దేవుని అడుగుతున్నాడు, అయ్యా వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు కప్పుకుంటానయ్యా. ఒకవేళ అలా తెలియకుండా యాక్సిడెంట్లుగా నేను చూస్తే నా కన్నులను కప్పివేయి అని ప్రార్థన చేస్తున్నాడు. ప్రతి విశ్వాసి ఆత్మీయ జీవితంలో అభివృద్ధి చెందకుండా అపవాది ఆటంకాలు అడుగడుగున తెచ్చి పెడతాడు. కానీ జ్ఞానముతో మనము ప్రతి ఆటంకాన్ని జయించుకుంటూ ముందుకు సాగి వెళ్ళాలి. హల్లెలూయా.